తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు అగ్ని గర్భాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో తోటివారి సహకారము ఉద్యోగస్తులకు లభిస్తూ ఉంటుంది. వారికి కొంత ఆదరణ పెరుగుతూ ఉంటుంది. ప్రమోషన్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళడం వలన మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. ప్రయాణాలు కొనసాగుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శరవణ భవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని శివునికి 3 మారేడు దళాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కొన్ని సందర్భాల్లోపట పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపార రంగానికి సంబంధించిన ప్రయత్నాలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. మిత్రుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు శివునికి పంచామృతాలు కానీ లేదా గంధంతో కూడిన నీరు సమర్పించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పచ్చడి పుష్పాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.